కోటి రూపాయల ఖర్చుతో ఎంసీహెచ్ కాలనీలోని అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్ నూతన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు డయాలసిస్తో ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ఈ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక రోజులో 20 మంది పేషెంట్స్కు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని, అలాగే ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఇక్కడకు వచ్చి మెరుగైన వైద్యాన్ని అందుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మరియు ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ అయింది, రిటైర్ కాలేదు. ఉల్టా మనం ఇంజక్షన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఎరిత్రో పెట్టిన ఇంజక్షన్ 1500 ఉంటుంది కదా, మనం ఇక్కడ ఫ్రీ సప్లై. మీ డాక్టర్ ముగ్గురు మేడం కొంచెం మేడం 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 పేట అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్లేస్ లేదని పెద్ద హాస్పిటల్స్ వెళ్లాల్సిన డయాలసిస్ సెంటర్ ని మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా లోకల్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు సపోర్ట్ చేసినందువల్ల ఇక్కడ ఈ రోజు ఇక్కడ డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయింది. నేను అంటే నా 5 నెలల్లో నేను సూపరింటెండెంట్ ఛార్జ్ తీసుకున్నాను. ప్లేస్ లేదు, మేము వెళ్ళిపోతాం వేరే దగ్గరికి ఎక్కడికైనా అంటే లేదు అంబర్పేటలో చాలా మంది పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు డయాలసిస్ కోసం. ఎక్కడో కింగ్ కోటికి గాంధీకి వెళ్తే వాళ్ళకి స్లాట్స్ కూడా దొరకట్లేదు, ప్రాబ్లం అవుతుంది. చాలా మంది పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అని సార్కి చెప్తే సార్ ఈ బిల్డింగ్ లో ఏదో ఒకటి మనం చేద్దామమ్మా అని వెంకటేష్ సారు విజయ్ కుమార్ గారు చెప్పినందువల్ల నేను కూడా మా పై ఆఫీసర్స్ నన్ను అంటే చూద్దామమ్మా అంటుంటే కూడా చొరవ తీసుకుని మేము స్టార్ట్ చేసేసాము. మేమందరం చెప్పులు కలిసి వచ్చి అందుకే సార్ ఇది 1000 లీటర్ ఉంది సార్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా ప్రైవేషన్ ఎక్స్టెన్షన్ కెపాసిటీ సరిపోతుంది. ఇంకొక 5 మిషన్లు కూడా పెట్టుకోవచ్చు. కొత్త బిల్డింగ్ వచ్చాక కొత్త బిల్డింగ్ తొందరగా వస్తే ఇంకా 2-3 అయితే పెట్టు. అంబర్పేట్ డివిజన్లో మున్సిపల్ కాలనీలోని అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు 1 కోటి రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వము డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడము చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. దీనికోసం 1 సంవత్సరం నుంచి మంత్రివర్యులతోటి మరియు హై లెవెల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి అంబర్పేటలో ఇప్పటి వరకు చాలామంది పేషెంట్లు ఉన్నా కూడా, బీదవాళ్ళు ఉన్నా కూడా డయాలసిస్ కోసము ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వాళ్ళు
చాలా ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని చూసి ఈ మన కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలనే దృక్పథంతో ఇక్కడ ఈరోజు నేను మరియు అంబర్పేట కార్పొరేటర్ గారు మరియు డాక్టర్లు అందరం కలిపి ప్రారంభోత్సవం చేసినాము. అంబర్పేటలో ఉండే డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా మంచి ప్రామాణికంతో మెషిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సింగిల్ యూజ్ మెషిన్స్ అంటారు. ఒక పేషెంట్కు వాడిన వస్తువులు ఏవైతే పరికరాలు ఉన్నాయో మళ్ళీ వేరే పేషెంట్కు వాడరు. అవి పేషెంట్కు వాడిన తర్వాత డిస్పోజ్ చేస్తారు. ఇక్కడ 20 మందికి పేషెంట్లకు ఒకరోజు మనం డయాలసిస్ చేయొచ్చు. ఏమైనా రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీలో మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కూడా మేము డాక్టర్లకు స్టాఫ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. టెక్నికల్ రీజన్స్ చూపెట్టి వాళ్ళని వాపస్ పంపకండి. వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళందరినీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. లేకపోతే ఒక్కొక్క పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే నెలకు అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే 3,000 రూపాయలు అవుతుంది. నెలకు 30-40 వేల రూపాయలు ఖర్చులు డయాలసిస్ పేషెంట్కు అవుతున్నాయి. అవన్నీ కూడా మీకు ఆదా అవుతుంది. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి అందరికీ డయాలసిస్ పేషెంట్ల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.